నమస్తే స్టూడియో 4 న్యూస్ కు స్వాగతం. భైంసా మండలం హంపోలి గ్రామంలోని సర్వే నెంబర్ 16/7 ఎవరో కొనుగోలు చేసి మోసపోవద్దని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె రాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం పత్రికా ప్రతినిధులతో భైంసాలో మాట్లాడుతూ 1983లో హంపోలి ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్న వ్యక్తి ఆ భూమిని ఇతరులకు అమ్ముదామని ప్రయత్నం చేస్తున్నాడని, ఈ ప్రభుత్వ భూమిని ఎవరూ కొనుగోలు చేసి మోసపోవద్దని కోరారు. 2016-2017లలో భైంసా ఎంఆర్ఓ గారు ఈ భూమిని ఎల్డబ్ల్యూఎస్ భూమిగా ప్రభుత్వ రికార్డులలో పేర్కొన్నారని, పహానీలలో ప్రభుత్వ భూమిగా నమోదైందని, అలాగే ఈ పట్టాను క్యాన్సిల్ చేయవలసిందిగా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు కలెక్టర్ గారికి సిఫార్సు చేశారని, ఈ భూమిపై కోర్టులో కేసు నడుస్తుందని తెలియజేశారు. ఇది హంపోలి గ్రామంలోని ఎస్సీ ఎస్టీలకు చెందిన ప్రభుత్వ స్థలాల భూమి అని తెలియజేశారు. కొందరు దళారులు అక్రమంగా దీనిని పట్టా చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హంపోలి గ్రామస్తులు దీనాజీ, ఎల్లప్ప, విఠల్, సురేష్, గంగారాం, పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి ఎం హరిత, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు గంగాధర్ పాల్గొన్నారు. మేము అంపోలిలో ఉన్న ప్రభుత్వ భూమిని ఎవరైతే అక్రమంగా పట్టా చేసుకున్నాడో ఇండ్ల స్థలాల భూమిని ఇళ్లను దానిపైన అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవరు కొనొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 2020లో అది పట్టా అయింది. దాదాపు 40 సంవత్సరాల పాటు దాంట్లో ఇండ్లు ఉండే, అదంతా ఖాళీగానే ఉండే. దానిని అక్రమంగా పాత ఎంఆర్ఓ పట్టా చేయడం అనేది జరిగింది. కాబట్టి ఏదైతే ఇండ్లను అక్రమంగా పట్టా చేసి ఇచ్చిండ్రో ఆయన ఇప్పుడు దాన్ని అమ్ముతా అని చెప్పేసి చూస్తున్నాడు. కొనేవారెవరు కూడా దాన్ని కొనొద్దని చెప్పేసి, కొంటే అనవసరంగా మీరే ఇబ్బందులు పడతారని చెప్పేసి, ఇది ఊరుకు సంబంధించిన ఊరు భూమిని ఆక్రమించుకొని పట్టా చేసుకొని అక్రమంగా చేయడం అనేది తప్పు. దీంట్లో అనవసరంగా మీరు నష్టపోతారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.